పశ్చిమ బంగాళాఖాతం ఉత్తరాంధ్ర సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఆవర్తన ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉండేటువంటి కన్వెక్టివ్ కరెంట్స్, ఈ టెంపరేచర్స్ రైజింగ్ వల్ల ఉండేటువంటి కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు కూడా ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలో జిల్లాల్లో కూడా 1-2 చోట్ల ఉరుములతో జల్లులు అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నాం. అలాగే ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ కానీ అసోసియేటెడ్ విత్ లైట్నింగ్ స్ట్రైక్స్ కానీ థండర్ స్టార్మ్స్ కానీ అలాగే అసోసియేటెడ్ స్ట్రాంగ్ విండ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అవి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉత్తరాంధ్రలో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు చూస్తే ఈ విండ్స్ ప్రభావం కొంచెం మాదిరిగా తగ్గి ఒక 30 నుంచి 40 కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్ కానీ ఈ వర్షోద్గాలు కానీ నెక్స్ట్ ఒక 3 to 4 days వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ గ్రాడ్యువల్గా ఈ టెంపరేచర్స్ కూడా నెక్స్ట్ 3-4 days వరకు కూడా పెద్దగా మార్పు ఉండే ఛాన్సెస్ కూడా లేదు. అలాగే గ్రాడ్యువల్గా ఆఫ్టర్ 3 to 4 days గ్రాడ్యువల్గా రైజ్ ఉండే ఛాన్స్.